తప్పు ఒకటిది, శిక్ష ఒకటికి, కష్టం ఒకటిది, వార్త మరొకటి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచిత్ర జర్నలిజం ఇంపాక్ట్ అనమాట. ఇవాళ దాదాపుగా ఇదివరకు మనం భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఎందుకున్నాం, నిరక్షరాస్యతలో నెంబర్ 1గా ఎందుకున్నాం అంటే కార్పొరేట్ విద్య ఇంపాక్ట్. ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళం. ఆ తర్వాతన చదువుకుంటానికి వరుసగా ఫెయిల్ అవుతున్నారనుకోండి, తీసుకెళ్ళి షాపుల్లో గుమస్తాలుగా వేయడమా, లేకపోతే ముఠా పని చేయించడం, లేకపోతే ఇంకోటి అట్లా వెళ్ళిపోయాయి. బట్ అక్షరాస్యత అనేది ఉండేది. నిరక్షరాస్యత అంటే అస్సలు చదువుకోకపోవడం ఎందుకు వస్తుంది, లేదా పై చదువులు ఎందుకు రాలేదు అంటే ఈ విధమైనటువంటి సమస్య. తర్వాత దాన్ని పరిష్కరించడానికి పేదలకి మధ్యతరగతికి అది భారం అవుతున్న చదువు. ఎందుకని కార్పొరేట్ విద్య వచ్చేసి నాశనం చేసి వదిలిపెట్టేసింది. డబ్బున్నోడు మాత్రమే చదువుకోవాలా, పేదవాడైనా సరే డబ్బులు కట్టగలిగితేనే చదువుకోవాలా. అదే మధ్యతరగతి అయితే ఆస్తులు అమ్ముకునేదే చదివించుకోవాలా. ధనవంతుడు సైతం ఆస్తులు అమ్ముకుని చదివించారు. పొలాలు అమ్ముకుని చదివించిన వాళ్ళు, బిల్డింగులు అమ్ముకుని చదివించిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అలా చదివినటువంటి వాళ్ళకి ఇవాళ రోజున వాళ్ళ పిల్లలకి వచ్చేటప్పటికి కష్టం ఎదురవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చాక పేదవాడు మధ్యతరగతి కూడా చదువుకోవడం ప్రారంభించారు. చదువుల్ని మధ్యలో డ్రాప్ కాకుండా కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది, లాస్ట్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటో తెలియదు. అంతకుముందు బకాయిలు కారణంగా ఇబ్బంది పడ్డట్టుంటాడు. జగన్ చిట్ట చివరి 3 నెలల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల విద్యాదీవెన. ఎందుకు, ఎలక్షన్స్ కూడా వచ్చేసింది కాబట్టి అది ఆగిపోయింది. విద్యాదీవెన ప్లస్ వసతి దీవెన వీళ్ళు వచ్చాక లాస్ట్ ఇయర్ అసలు ఇవ్వలేదు, 700 కోట్లు ఏమి ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏంటో తెలియదు. ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. కాలేజీలు వాళ్ళు ఏమడుగుతున్నారు, డబ్బులు నువ్వు కట్టు అంటున్నారు. మేము ఫీజు రియంబర్స్మెంట్ కదంటే ప్రభుత్వం ఇవ్వట్లేదు, మేమేం చేస్తాం, మీరు కడితే మీ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. అంతగా వాళ్ళు వస్తే ఆ డబ్బులు మీకే చెక్కు రాసిస్తామంటున్నారు. అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళకి వీళ్ళు డబ్బులు కట్టగలిగే స్థితిలో లేరు. డబ్బులు కట్టగలిగే స్థితిలో లేరు కాబట్టి కాలేజీలు నష్టాలు ఉన్నాయి. కాలేజీల వాళ్ళకి ఈ రెన్యువల్ ఫీజులు యూనివర్సిటీకి కట్టట్లేదు. దాంతో యూనివర్సిటీ సర్టిఫికెట్లు రిలీజ్ చేయట్లేదు. ఇది ఓవరాల్ సమస్య. దీన్ని ఎలా రాసుకొస్తారంటే ఫీజు కడితేనే సర్టిఫికెట్. జ్యోతి రాసుకొచ్చిన వార్త మంచిదే రాసింది, కానీ దాన్ని వక్రీకరిస్తూ అంటే ప్రభుత్వం అనే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా రాసుకొచ్చింది. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులు వేధించడం సాధారణంగా జరిగేది. అయితే ప్రభుత్వ పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు జాబితాలకు జరిపాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు విద్యార్థులు సర్టిఫికెట్లు లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. డిగ్రీ విద్యార్థులు సర్టిఫికెట్లు ఆపేయడంతో ఇటీవల జరిగిన ఐసెట్ కౌన్సిలింగ్లో వందలాది మంది సీటు పొందే అవకాశం కోల్పోయారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఎంటెక్, ఎంఫార్మసీల్లో సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రైవేటు విద్యా సంస్థలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేయకూడదని మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే విద్యాశాఖ పరిధిలోనే ఉన్న వర్సిటీలే మంత్రి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో 7,700 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీ కాలేజీలో చేరే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. కన్వీనర్ కోటాలో సీటు పొంది 2024-25 విద్యా సంవత్సరాలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు 23-24 3 క్వార్టర్లు, 24-25 3 క్వార్టర్లు చొప్పున 6 విడతల ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. రియంబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి దాదాపు 64,000 వాళ్ళకి విడుదల కావాలి. అంత డబ్బు సొంతగా కట్టలేని విద్యార్థులు ఇప్పుడు ఎంటెక్లో చేరే అవకాశం కోల్పోతున్నారు. పీజీ ఈసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు ఉంది. ఆలోగా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ చేతికి వస్తేనే కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేదంటే ఎంటెక్లో చేరేందుకు వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలి. దీంతో పలువురు విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్య ఫీజుల్ని తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేసేవాళ్ళు. అయితే వాటిని సకాలంలో విడుదల చేయకుండా 23-24 3 క్వార్టర్ల ఫీజులు దాదాపు 2,100 కోట్లు బకాయి పెట్టింది. విద్యార్థులకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం 24-25 నుంచి నేరుగా కాలేజీల ఖాతాలకే ఫీజులు జమ చేసే విధానాన్ని మార్చింది. ఆ విద్యా సంవత్సరంలో 3 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లో ఉంది. మొత్తంగా 6 క్వార్టర్ల ఫీజులు 4,000 కోట్లకు పైగా ప్రభుత్వం వద్ద బకాయిలు పడవు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈయన నీచే చేరలేదు. వైసీపీ హయాంలో 4 ఏళ్ళు కరెక్ట్గా ఇచ్చారు, లాస్ట్ ఇయర్ డబ్బులు వేయలేదు అని చెప్తున్నారు వీళ్ళే. ఈ ప్రభుత్వం అసలు ఏమీ వేయలే ఇప్పటిదాకా. అదేమో రాసుకొచ్చారంతా, ఇప్పుడు 3 పెండింగ్లో ఉన్నాయని రాస్తున్నారు. వీళ్ళని ఏం జర్నలిజం అనాలో తెలియదు. ఇంకోటి, వర్సిటీల ఖాతాలకి డబ్బులు ఏది వర్సిటీ ఖాతా వాళ్ళతో చెప్పేసి సర్టిఫికెట్ చెప్పిస్తారు, కానీ కాలేజీలోడు ఇవ్వాలి కదా. కాలేజీలోడు కదా ఫీజులు అడుగుతున్నది. వాళ్ళని మీరు ఇచ్చేయాల్సిందే అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సమస్య ఎక్కడ ఉంది?